హాయ్ వెల్కమ్ టు వేటి న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ ఆకలి దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 27, బి మే 28, సి మే 29, డి మే 30. సరైన సమాధానం ఆప్షన్ బి మే 28. ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 28న జరుపుకుంటారు. ఆకలి, పేదరికాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో ఆకలి బాధలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ది హంగర్ ప్రాజెక్ట్ అనే సంస్థ మే 28ని ప్రపంచ ఆకలి దినోత్సవంగా ప్రకటించింది. మొదటి ప్రశ్న, ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును పొందిన భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ అనన్య సింగ్, బి రేణు యాదవ్, సి సుమన్ గవానీ, డి రాధికా సేన్. సరైన సమాధానం ఆప్షన్ డి రాధికా సేన్. ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేసిన భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్ పొందారు. 2019లో మొదటిసారిగా ఈ అవార్డును మేజర్ సుమన్ గవానీ అందుకోగా రెండోసారి మేజర్ రాధికా సేన్ అందుకోనున్నారు. రెండవ ప్రశ్న, ఎవరెస్ట్, లోత్సీ పర్వతాలను ఒకే రోజులో అధిరోహించిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ దామోదర్ దాస్, బి సత్యసింగ్, సి సత్యదీప్ గుప్తా, డి దేవరాజ్పుత్. సరైన సమాధానం ఆప్షన్ సి సత్యదీప్ గుప్తా. భారత పర్వతారోహకుడు అయిన సత్యదీప్ గుప్తా ఎవరెస్టు, లోత్సీ పర్వతాలను ఒకే సీజన్లో అధిరోహించడంతో పాటు కేవలం 11 గంటల 15 నిమిషాల వ్యవధిలోనే ఆ యాత్రను పూర్తి చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఒకే సీజన్లో ఇలా 2 ఘనతలు సాధించిన వ్యక్తిగా గుప్తా ప్రపంచ రికార్డు సృష్టించినట్లు అడ్వెంచర్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మూడవ ప్రశ్న, గెయిల్ ఇండియా మొదటి హరిత హైడ్రోజన్ ప్లాంటును ఎక్కడ ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి మహారాష్ట్ర, డి మధ్యప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ డి మధ్యప్రదేశ్. మొదటి హరిత హైడ్రోజన్ ప్లాంటును ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా మధ్యప్రదేశ్లోని విజయపూర్లో ప్రారంభించింది. 2030 కల్లా దేశంలో 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు గెయిల్ వెల్లడించింది. నాలుగవ ప్రశ్న, పొగాకు, గుట్కా, పాన్ మసాలాలపై 1 సంవత్సరం నిషేధం విధించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి గోవా, డి కేరళ. సరైన సమాధానం ఆప్షన్ ఏ తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం మే 24, 2024 నుంచి 1 సంవత్సరం పాటు పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలాల నిల్వ, పంపిణీ, అమ్మకాలను నిషేధించింది. ప్రజారోగ్య సమస్యల కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐదవ ప్రశ్న, ఆర్థిక పోషణ కోసం యూకలిప్టస్ చెట్లను నాటాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఆప్షన్ ఏ తెలంగాణ, బి మహారాష్ట్ర, సి తమిళనాడు, డి కేరళ. సరైన సమాధానం ఆప్షన్ డి కేరళ. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం యూకలిప్టస్ చెట్లను నాటడానికి కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం కేరళ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చెట్లు సారవంతమైన నేలలో వృద్ధి చెందుతాయి. ఆరవ ప్రశ్న, క్యాంపీ ఫ్లెగ్రీ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఇటలీ, బి ఇండోనేషియా, సి చిలీ, డి టోంగా. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇటలీ. ఇటీవల వార్తల్లో నిలిచిన క్యాంపీ ఫ్లెగ్రీ అగ్నిపర్వతం ఇటలీలో ఉంది.
ఈ అగ్నిపర్వతం 39,000 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇది 1950 నుంచి విరామం లేకుండా భౌగోళిక ప్రమాదాలను కల్పిస్తూనే ఉంది. 7వ ప్రశ్న. నియోలిథిన్ యుగపురాతి శిల్పాలను ఏ రాష్ట్రంలో గుర్తించారు? ఆప్షన్ ఏ గోవా, బి ఉత్తరప్రదేశ్, సి కేరళ, డి పంజాబ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ గోవా. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నియోలిథిక్ యుగం రాతి శిల్పాలను గోవా రాష్ట్రంలోని మౌక్సి అనే గ్రామంలో గుర్తించారు. వీటిని 20 సంవత్సరాల క్రితం గుర్తించారు. అవి నియోలిథిక్ యుగం నాటివని ఇటీవలే నిర్ధారించారు. 8వ ప్రశ్న. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు గెలిచిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ రేణుకా సందీప్, బి మమతా మోహన్ దాస్, సి కరీనా కపూర్, డి అనసూయ సేన్ గుప్తా. సరైన సమాధానం ఆప్షన్ డి అనసూయ సేన్ గుప్తా. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు గెలిచిన తొలి భారతీయ మహిళగా అనసూయ సేన్ గుప్తా నిలిచారు. బల్గేరియన్ దర్శకుడు కాన్స్టాంటిన్ బొజనో తెరకెక్కించిన ది షేమ్లెస్ అనే చిత్రానికి గాను అన్సర్టెయిన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటిగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. 9వ ప్రశ్న. చాడ్ నూతన ప్రధాని ఎవరు? ఆప్షన్ ఏ సక్సెస్ మాస్రా, బి అల్లమాయే హలీనా, సి మహమ్మద్ ఇద్రిస్ డెబీ, డి సలేహ్ కెబ్జాబో. సరైన సమాధానం ఆప్షన్ బి అల్లమాయే హలీనా. చాడ్ దేశ నూతన ప్రధానిగా అల్లమాయే హలీనా ఎంపికయ్యారు. గతంలో ప్రధానిగా ఉన్న సక్సెస్ మాస్రా రాజీనామా చేయడంతో హలీనా ఈ పదవిని చేపట్టారు. ఆ దేశ నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ ఇద్రిస్ డెబీ ఇటీవల ఎన్నికయ్యారన్న విషయం తెలిసిందే. 10వ ప్రశ్న. అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మే 27, బి మే 28, సి మే 29, డి మే 30.